అప్డేట్స్ చూస్తే ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై ఇరువురు నేతలు కీలకంగా చర్చించారు. అమరావతి, పోలవరం సహా పలు కీలక అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ జరిగింది. కాసేపట్లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2 గంటల 45 నిమిషాలకు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ సానుకూలంగా సాగింది. ఏపీకి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రధాని మోదీ దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఏపీకి ఆర్థిక సాయంతో పాటు అమరావతి, పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా రాబోతున్నటువంటి బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో కూడా వీటికి నిధులను కేటాయించాలి, ఏ విధంగా కేటాయించాలి అన్న వివరాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతకు ముందు రాష్ట్రానికి చెందినటువంటి ఎన్డీఏ ఎంపీలందరితో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను చంద్రబాబు కలిశారు. ఆయనతో కూడా వివిధ అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే హైవేస్ పెండింగ్ లో ఉన్నటువంటి హైవేలు, అదేవిధంగా అమరావతి నుంచి అనంతపురంకి సంబంధించినటువంటి లైన్ హైవే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం, హైదరాబాద్ టు అమరావతి హైవే, ఈ అంశాలన్నిటిపైన కూడా ఆయనతో చర్చించారు. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఆయన భేటీ కాబోతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖలో ఏదైతే రోడ్లు, గ్రామీణంలో ఉన్నటువంటి రోడ్లతో పాటు ఇళ్ల కేటాయింపులు, వీటన్నిటికి సంబంధించి కోరబోతున్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సాయం పొందలేదు, మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతానికి అన్యాయం చేసిందన్నది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. సో వాటన్నిటికి సంబంధించి ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి అంశంలో కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా సాయం చేయగలదు అన్న విషయాలన్నీ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ కాబోతున్నారు. గ్రామీణాభివృద్ధి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా తమిళసాని ఉన్నారు. ఆయనతో కూడా కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేయగలరు, ఈ 2 శాఖల నుంచి వ్యవసాయ శాఖ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఎంత మేరకు సహాయం చేయగలరు అన్న విషయాలను కూడా చర్చించి వాటన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో అందజేయబోతున్నారు. ఆ తర్వాత అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరిలతో కూడా ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.